సింగపూర్తో సంబంధాల పునరుద్ధరణ, రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ఆ దేశంలో పర్యటించనుంది. నేడు సింగపూర్ బయలుదేరుతున్న సీఎం నేతృత్వంలోని 7 సభ్యుల బృందం 6 రోజుల పాటు అక్కడ పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రముఖ సంస్థల యాజమాన్యాలు, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం సమావేశమవుతుంది. నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు పర్యటనను వేదికగా చేసుకోనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి జూలై 31 వరకు 6 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం, అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం అని తెలియజేశారు. అలాగే బ్రాండ్ ఏపీని ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యం కూడా కలిగి ఉందన్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, 5 ఐఏఎస్ అధికారులతో కూడిన బృందం ఈ పర్యటనలో పాల్గొన్నారు. జూలై 27న సింగపూర్లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ డిజిటల్ క్యాంపస్లో ప్రవాసాంధ్రులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను వివరించనున్నారు. అలాగే సింగపూర్లోని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు, సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో భేటీల ద్వారా రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, విద్య, హెల్త్ కేర్, టూరిజం, సెమీ కండక్టర్లు, డేటా సెంటర్లు, పోర్టు ఆధారిత ప్రాజెక్టుల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్చలు జరుపుతామన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సింగపూర్తో సంబంధాలను దెబ్బతీసినట్లు చంద్రబాబు విమర్శించారు. ఈ పర్యటన ద్వారా అమరావతిని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయడానికి సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందాలను పునరుద్ధరించడం ఒక ముఖ్య లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం, పోర్టులు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, కనెక్టివిటీ వంటి అంశాలను విదేశీ పెట్టుబడిదారులకు హైలైట్ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ఈ పర్యటన ద్వారా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం, కొత్త పారిశ్రామిక విధానాలను విదేశీ సంస్థలకు వివరించి రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తామని తెలిపారు. నవంబర్లో విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం కూడా ఈ పర్యటనలో భాగమన్నారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్ రంగాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, బిజినెస్ రోడ్ షోలలో చంద్రబాబు పాల్గొనున్నారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట సీనియర్ మావోయిస్టు జోరిగే నాగరాజు అలియాస్ కమలేష్తో పాటు పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. వారి నుంచి పోలీసులు భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఏఓబీ పరిధిలో డంపును పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియాకు వెల్లడించారు. ఏపీ డీజీపీ ఎదుట పలువురు కీలక మావోయిస్టులు లొంగిపోయారు. వారి నుంచి భారీగా ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు అగ్రనేతలు ఉన్నారు. మావోయిస్టు పార్టీలో సుమారు 34 ఏళ్లకు పైగా పనిచేసిన సీనియర్ మావోయిస్టు జోరిగే నాగరాజు అలియాస్ కమలేష్, ఆయన భార్య అరుణ అలియాస్ మేధక జ్యోతీశ్వరి ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన వీరు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా ముందు లొంగిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆపరేషన్ బృందాలు గత వారంలో రికవరీ చేసిన ఆయుధాలను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి అధికారులు చూపించారు. వీటిలో మొత్తం 18 ఆయుధాలున్నాయి. AK-47, 2 BGLలు, 5 SLRలు, 2 INS-AS రైఫిళ్లు, 606 లైవ్ రౌండ్లు, 37 కిలోల కార్డెక్స్ వైర్లు, ఇతర పరికరాలు ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఈ మధ్య లొంగిపోయిన మడకం దేవా అలియాస్ భగత్, డివిజనల్ కమిటీ సభ్యుడు సహా 13 మంది యూజీ క్యాడర్కు 22 లక్షల రూపాయల విలువైన చెక్కులను డీజీపీ అందజేశారు. గత ఏడాది కాలంలో మొత్తం 64 లక్షల రివార్డులను వివిధ హోదాల్లో లొంగిపోయిన 48 మంది కేడర్కు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ఏపీలో ఈ మధ్యకాలంలో 5 సార్లు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని, ఇందులో 6 మావోయిస్టులు మృతి చెందగా వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ, జగన్, డివిజనల్ కమిటీ కార్యదర్శి రమేష్ ఉన్నారని తెలియజేశారు. అలాగే వీరి నుంచి 8 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 7 యూజీ క్యాడర్ అరెస్ట్ కాగా 40 మంది యూజీ క్యాడర్ లొంగిపోయారని చెప్పుకొచ్చారు. మావోయిస్టు యూజీ క్యాడర్ లొంగిపోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. సరెండర్ పాలసీ ప్రకారం వారు లొంగుబాటుకు ఏపీ పోలీస్ శాఖ సహకరిస్తుందని చెప్పారు. వారిపై ఉన్న రివార్డుతో పాటు ఇంటి స్థలం, ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న 20 మంది ఏపీ స్థానికులు ఉన్నారని, అందులో 5 మంది ఎస్జెడ్ సీఎం హోదాలో ఉన్నారని తెలియజేశారు. అన్ని స్టేట్స్లో పావర్టీ ఉంది అండ్ మిగతా అన్ని జిల్లాలు అక్కడ ఇది ప్రాబ్లం రాలేదు. సో టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ ప్యూర్లీ సోషల్ ప్రాబ్లం అది కరెక్ట్ కాదు. మేము ఏం చేసామంటే కొన్ని మనకి ఫార్వర్డ్ బేసిస్ ఉంటాయి, అది స్ట్రెంగ్థన్ చేసుకొని మన పార్టీస్ అక్కడ పెట్టడం,
అంటే మన మూమెంట్స్ కూడా బార్డర్ దగ్గర వెళ్ళిపోయాము. We had after the new government took over, in this last 4 months itself, we had about 5 exchanges of fire, in which 5 important cadres. First time, one central committee member, Uday, he was neutralized recently. Jagan, Aruna, Ramesh, so all total 5 cadres were neutralized in the recent 2 exchanges of fire. Out of 5, 2 others we got some weapon dumps and all that. And so we see there are only 2 ways: either they surrender or we will operate and they will be neutralized. Sir, AP is the shelter zone for Maoist and Japtu. They will be neutralized. If they don't surrender, there is only 2 choices for them. We are asking them to come, we are appealing them to come, otherwise we will have to take action and they will be neutralized. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు 2వ రోజు వైభవపేతంగా జరుగుతున్నాయి. శ్రావణ మాసం అందులోనూ శనివారం కావడంతో బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిశాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి దుర్గమ్మను దర్శనం చేసుకుంటున్నారు. శ్రావణ మాసం ఉత్సవాలు 2వ రోజు శనివారం కావడంతో బెజవాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాస శోభ సంతరించుకుంది. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిశాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు కుటుంబ సమేతంగా తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రికి చేరుకుని జగన్మాతను దర్శించుకుంటున్నారు. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం 2వ వారం ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం వేడుకలు జరగనున్నాయి. ఈ రోజున దుర్గమ్మ వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆగస్టు 8వ తేదీ నుంచి శ్రావణ శుద్ధ చతుర్దశి శుక్రవారం ఆగస్టు 10వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాలు జరిగే 3 రోజులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు నిర్వహించే అన్ని ప్రత్యక్ష పరోక్ష సేవలను నిలిపివేస్తారు. 11వ తేదీ నుంచి యథావిధిగా అన్ని ఆర్జిత సేవలు కొనసాగుతాయి. ఆగస్టు 16వ తేదీన కృష్ణాష్టమిని పురస్కరించుకుని దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. ఆగస్టు 23వ తేదీన ఆలయ ప్రాంగణంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని ఆలయ వైదిక కమిటీ వెల్లడించారు. యాదాద్రి జిల్లా చౌటప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులిద్దరూ ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావుగా గుర్తించారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్న స్కార్పియో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి రోడ్డు అవతలి వైపు పడింది. ప్రమాదంలో ఏఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నరసింగరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 డీఎస్పీలు మృతి చెందారు. యాదాద్రి భువనగిరి పరిధి చౌటప్పల్ మండలం కౌతాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు, అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తదితరులు విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నరసింగరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. చనిపోయిన డీఎస్పీలు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వాహనం డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపునకు వెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి జిల్లా చౌటప్పల్ మండలం ఖైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 2 డీఎస్పీలు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావులు మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. విధుల్లో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమని తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆశీస్సులతో దాతలు 10 టన్నుల కూరగాయలను వితరణగా పంపించడం ముదావహమని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. తిరుమల వెంకన్న స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై, రాష్ట్ర ప్రభుత్వంపై ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆశీస్సులతో దాతలు బుర్రా శివ వరప్రసాద్, గౌరీ గాయత్రి దంపతులు, అనూప్ పూజిత, వేజెండ్ల ఫణీంద్ర, డి సాయి ప్రశాంత్, డి శ్రీయంశ్, ప్రణవ్లు, మారడ నాగేంద్ర కుమార్,
కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. విజయవాడ గవర్నర్పేట ఇరిగేషన్ కార్యాలయం వద్ద నుండి టీటీడీ కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అచ్చెన్నాయుడు జెండా ఊపి కూరగాయల లారీని తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండవ కుటుంబరావు 2006 నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, దాతల సహాయంతో నేటి వరకు 600 ట్రిప్పులు స్వామివారికి కూరగాయలు వితరణ చేయడం ముదావహమన్నారు. వీరికి తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. మరింత సేవా కార్యక్రమాలు చేసేలా స్వామివారు అనుగ్రహించాలని కోరారు. ఇటువంటి బృహత్కర కార్యక్రమంలో తాను పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంపై, ప్రజలపైన, ప్రభుత్వంపై వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఎం నాగేంద్రరావు మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్నా అని, అలాంటి అన్నదాన కార్యక్రమానికి 1984లో తిరుమలలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. అలాంటి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి మండవ కుటుంబరావు 2006 నుంచి నెలకు 10 టన్నుల కూరగాయలు వితరణగా పంపించడం ప్రారంభించారని అన్నారు. అప్పటి నుంచి 500 లారీలు పంపించడం జరిగిందని అన్నారు. ఆయన లేకపోయినా ఆయన పేరున నెలకు 2 లారీల కూరగాయలు పంపిస్తున్నామని తెలియజేశారు. చాలా ఆనందంగా ఉంది. ఈవేళ శనివారం నాడు 2006వ సంవత్సరంలో ప్రారంభించి ఈ రోజు వరకు సుమారుగా 600 ట్రిప్పులు ఫ్రెష్ కూరగాయలు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి ఇవ్వడం అనేది చాలా ముదాహం. చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఉంటే ఇంకా ఎక్కువగా ఈ సేవ చేసే విధంగా ఆశీర్వదించాలని కోరుతూ ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా కరెక్ట్గా 1 ఇయర్ ముందు నేనే జెండా ఊపి ఒక వ్యాన్ పంపించాను. మళ్ళీ ఈరోజు పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దినం శనివారం నాడు ఫ్రెష్ కూరగాయలు మళ్ళీ ప్రారంభించి పంపించడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఈ రాష్ట్రం మీద, ఈ ప్రభుత్వం మీద, ప్రతి ఒక్క పౌరుడి మీద వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండి అందరూ ఆనందంగా బతికే విధంగా ఆశీర్వదించమని కోరుతూ రోజుకి 1,00,000 మంది నుంచి 1,50,000 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దానికి ఉపయోగపడే కూరగాయలన్నీ కూడా కుటుంబరావు గారు అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి మరి అక్కడ టెండర్ లేకన్నా 2006 నుంచి ఇప్పుడు 19 సంవత్సరాల వరకు ఏకగ్రీవంగా పంపించడం జరుగుతుంది. అలాగే కుటుంబరావు గారు 2003లో అకాల మరణం జరగడం జరిగింది. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని మేము ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే బుర్రా ప్రసాద్ గారు కళాకారులు ఆయన, మరి ఆయన ఈరోజు 60వ షష్ఠి పూర్తి, 60 సంవత్సరాల నుండి 61లో అడుగు పెడుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ప్రసాద్ గారు 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల కూరగాయల సోమవారం ప్రతి సంవత్సరం పంపిస్తారు. అలాగే ఈరోజు ఆయన 61వ సంవత్సరంలో అడుగు పెట్టినందువల్ల కూరగాయలు పంపిద్దాం సోమవారికి అని ఒక నెల రోజుల ముందు మేము ప్లాన్ చేసి ఈరోజు వ్యవసాయ శాఖ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారి ఇంటికాడ నుంచి ఆయన చేతుల మీదుగా 1,50,000 విలువ చేసే 10 టన్నుల కూరగాయలు సోమవారికి ఈ రోజు కూడా మేము పంపించడం జరుగుతుంది. అలాగే నెలకి 20 టన్నుల కూరగాయలు పంపిస్తున్నాం. నిత్యం మా ఓపిక ఉన్నంత వరకు స్వామివారు మాకు అనుగ్రహం ఇచ్చి ఓపిక ఇచ్చేంత వరకు ఈ కార్యక్రమం మేము జయప్రదం చేస్తాం. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో భారీ అభివృద్ధి పనులు జరగనున్నాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. సిఆర్డీఏ ద్వారా మొత్తం 105 కోట్ల విలువైన టెండర్లు పిలిచామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వివిధ పనుల వివరాలు ప్రకటించారు. బందరోడ్ నుంచి ఆటోనగర్ ఆర్టీసీ టెర్మినల్ మీదుగా బల్లెంవారి వీధి వరకు సెంటర్ లైటింగ్ సహా అభివృద్ధి పనులకు 68 కోట్లు కేటాయించారని, అలాగే మహానాడు రోడ్డుపై కానూరు నుంచి పోరంకి నిడమానూరు వరకు 30 కోట్లతో రోడ్డు పనులు జరగనున్నాయని చెప్పారు. పంట కాల్వ రోడ్డుపై సాలిపేట నుంచి గంగూరు చేపల కుండీల వరకు 6.20 కోట్లతో రోడ్డు అభివృద్ధి చేపడుతున్నట్లు వివరించారు. గత ఏడాది కానూరులో డ్రైనేజీ రోడ్ల కోసం సుమారు 15 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇటీవలే సిఆర్డీఏ ఫండ్స్ కింద 9 కోట్ల టెండర్లు కూడా పిలువబడ్డాయని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులకు సహకరించిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. నారాయణ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే సిఆర్డీఏ ద్వారా ఈ క్యాపిటల్ రీజన్ ఫండ్ ద్వారా దీన్ని సిఆర్డీఏ ఫండ్స్ అన్ని కూడా రిలీజ్ చేసి ఈరోజు టెండర్లు పిలవటం జరుగుతుంది. ఈ సందర్భంగా కానూరుకి మహర్దశ పట్టబోతా ఉంది. కానూరుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇది ఒక సదవకాశం అని, ఇంకా అంతర్గతంగా డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ గత సంవత్సరం సుమారుగా 15 కోట్ల రూపాయలు కానూరులో ఖర్చు పెడతాం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ సిఆర్డీఏ ఫండ్స్ అది కాకుండా 6 కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలిచాం. అది వారం 10 రోజుల్లో కానూరు పరిధి కానీ
పోరంకి పరిధి కానీ, కానూరులో 6 కోట్లు పోరంకి కానీ, తాడిగడప కానీ, యనమల కుదురు కానీ 9 కోట్ల రూపాయల నిధులతోటి ఈ రోడ్లు కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నాం. అంటే ఒక 114 కోట్ల రూపాయలు, 114 కోట్ల రూపాయలతోటి ఈ రాబోయే 5-6 నెలల సంవత్సర కాలంలో తాడిగడప మున్సిపాలిటీలో సిఆర్డీఏ ఫండ్స్ ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ పర్యవేక్షణలో డ్రోన్ కెమెరా సాయంతో పట్టణంలోని అనేక ప్రాంతాల్లో నిఘా కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ చేస్తుండగా ఐకాన్ బ్రిడ్జ్ సమీపంలో రైల్వే ట్రాక్ పై సెల్ఫీలు తీసుకుంటున్న 5 యువకులు గుర్తించారు. వెంటనే డ్రోన్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. స్పెషల్ టీం వారి జాడను గుర్తించి పట్టుకుంది. వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు రైల్వే ట్రాక్ లాంటి ప్రాణాంతక ప్రదేశాల్లో సెల్ఫీలు తీయడం ప్రమాదకరమని, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వారిని విడిచిపెట్టారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఇళ్లలోకి నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా చూడాలని సూచించారు. డివిజన్ల స్థాయిలోనూ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి నిరంతరం పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష్ ఆదేశించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మేరకు శుక్రవారం ఆయన అధికారులకు తాజా ఆదేశాలిచ్చారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఇళ్లలోకి నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా చూడాలని సూచించారు. అవసరం మేరకు తక్షణం స్పందించేందుకు వీలుగా ఇప్పటికే రాష్ట్ర విపత్తు స్పందనా దళం బృందం నగరంలో అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. జిల్లా కలెక్టరేట్లు 24 గంటలు పనిచేసే 9154970454 నెంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డివిజన్ల స్థాయిలోనూ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి నిరంతరం పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎక్కడైనా చెట్లు పడిపోతే వెంటనే తొలగించేలా క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీష్ ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా, నిత్యావసర సరుకులు పంపిణీపై ప్రధానంగా దృష్టి సారించాలని కలెక్టర్ లక్ష్మీష్ ఆదేశించారు. ఎగువ రాష్ట్రాల్లో పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 3 రోజులుగా గోదావరి నీటి మట్టం మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టులోకి వస్తున్న 3,32,000 క్యూసెక్కుల గోదావరి జలాలను జలవనరుల శాఖ అధికారులు స్పిల్వే 48 గేట్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంకా వరద పెరుగుతుండటంతో సుమారు 30 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 3 రోజులుగా గోదావరి నీటి మట్టం మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. శనివారం నాటికి ఉపనదులు శబరి, సీలేరు, మంజీరా, ఇంద్రావతి, కొండవాగుల జలాలు గోదావరిలో కలవడంతో నీటి మట్టం మరింత పెరిగింది. ప్రాజెక్టులోకి వస్తున్న 3,32,000 క్యూసెక్కుల గోదావరి జలాలను జలవనరుల శాఖ అధికారులు స్పిల్వే 48 గేట్ల నుండి దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే ఎగువన 28.800 మీటర్లు, దిగువన 19 మీటర్లు, ఎగువ కాపర్డామ్ ఎగువన 28.900 మీటర్లు, దిగువ కాపర్డామ్ దిగువన 18.200 మీటర్లు, దిగువ కాపర్ డ్యాంల మధ్య 15.850 మీటర్లు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. వేలూరుపాడు రూరల్ 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం ఎగువన ఉన్న వాగులు, వంకలు పొంగి పొరలడంతో జలాశయాల నుండి వరద ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి ఎరుపెక్కి క్రమేపీ పెరుగుతోంది. శుక్రవారం 21 అడుగులున్న గోదావరి శనివారం 25 అడుగులకు చేరుకోవడంతో గోదావరి పరివాహక ప్రాంతాలు ప్రజల్లో భయాందోళనలు నెలకొంది. ఇంకా వరద పెరుగుతుండటంతో సుమారు 30 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. పదవులు అలంకరించిన నాయకులు ఆ పదవులను అలంకారప్రాయంగా చూడకుండా ప్రజాహితం జరిగే విధంగా పనిచేయాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సూచించారు. ప్రజల కష్టం ఎక్కడుంటే తాను అక్కడ ఉంటానని, ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోనని, వాటిని పట్టించుకుంటే ప్రజలకు మంచి చేయలేమని తెలిపారు.
పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల ప్రాథమిక పరపతి వ్యవసాయ సంఘం అధ్యక్షుని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘ అధ్యక్షునిగా పాలడుగు రామకృష్ణతో మరియు కార్యవర్గ సభ్యులతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వైబీబీ రాజేంద్ర ప్రసాద్, గ్రామ సర్పంచ్ వెనిగళ్ల శిరీష, ఉయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండ ప్రవీణ్, మండల పార్టీ అధ్యక్షులు కుటుంబరావు, ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు మేలు జరిగే విధంగా పాలకవర్గం కృషి చేయాలని సూచించారు. ఒక గ్రామం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామం మొత్తం అన్ని కుటుంబాలకు మౌలిక వసతుల కల్పన జరిగితేనే అభివృద్ధి చెందినట్లు అని ఆ దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి 10 సంవత్సరాల అధికారం ఇస్తే దేశంలోనే ఆంధ్రప్రదేశ్కు నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతారన్నారు. ప్రజల కష్టం ఎక్కడుంటే తాను అక్కడ ఉంటానని, ప్రతిపక్షాల విమర్శలను వాటిని పట్టించుకుంటే ప్రజలకు మంచి చేయలేమని తెలియజేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు బోడే ప్రసాద్ తెలియజేశారు. మన ఊర్లో అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా మనం ఒక స్థిరమైన పాలనకి కట్టుబడి ఉండాలని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ, ఇది ఒక మంచి గ్రామం, రైతు గ్రామం. నేను ఎప్పుడూ కూడా ఇష్టపడే 4-5 గ్రామాల్లో ఇది కూడా ఉంటుంది. ఇక్కడ గండిగుంట, చిన్న ఓగిరాల, తప్పకుండా మరి ఈ 4 సంవత్సరాల్లో మీ ఊరికి కూడా ఈ ఊర్లోకి రాగానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చే విధంగా ప్రధాన రహదారిని అభివృద్ధి చేయాలి. మరి నిధులను బట్టి తప్పకుండా నా సాయశక్తులా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ డ్రైనేజీ వ్యవస్థ మాత్రం ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి కేటాయిస్తాను. తప్పకుండా మరి చేస్తానని మీ అందరికీ దగ్గర మళ్ళీ వేరే ఎమ్మెల్యే వచ్చి ఈ విధంగా ఎవరు చేయలేదు అనుకునే విధంగా చేయాలనేదే నా కోరిక. నేను అదే ఇందాక రామకృష్ణ గారికి కూడా చెప్పాను. మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో నమ్మకంతో ఈ బ్యాంక్ చైర్మన్ పదవి ఇచ్చిన మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి, అట్లాగే ఈ బ్యాంక్ని 25 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన ఎన్నికల కుటుంబరావు వారికి, మిగతా సాయి మా ఫ్రెండ్ ఉండారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గత 25 సంవత్సరాల అనుభవం కుటుంబరావు వారికి ఉంది. ఆయన అనుభవం, సహకారాలు తీసుకుని ఈ బ్యాంకుని ముందు బంగారు భవిష్యత్తుగా ముందుకు తీసుకెళ్తానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్యాక్రాంతం చేసినట్టుగా ఒక వ్యక్తి మాకు వచ్చింది. దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులను కోరుతాం. అలాగే ఇవాళ నుంచి రామకృష్ణ గారికి మేము పక్క నుండి వెన్నుదన్నుగా సహాయ సహకారాలు అందించి గతంలోకి మళ్ళీ ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేట్టు ప్రయత్నం చేస్తాం. గతంలో ఎవరైనా ఈ ఏరియాకి పై అధికారులు వస్తే చిన్నవరాల బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్ళండి అనేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు, అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. వాళ్ళకి ఏ సమాచారం కావాలన్నా కానీ ఇక్కడ లభ్యమయ్యేది. అదే రకంగా అప్పుడు రాబోయే రోజుల్లో కూడా రామకృష్ణ గారి నేతృత్వంలో ఆ రకంగా మళ్ళీ తీర్చిదిద్దామని చెప్పి కోరుకుంటున్నాను. ఆస్ట్రోజెనిసిస్ ఇంపర్ఫెక్ట్ అనే అరుదైన ఎముకల వ్యాధితో బాధపడుతున్న ప్రదీప్ అనే 14 ఏళ్ల బాలుడికి 5 సంవత్సరాల తర్వాత నడిచే అదృష్టం కల్పించారు రియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కాట్రగడ్డ సాయి కృష్ణ. ప్రదీప్ అనే 14 ఏళ్ల బాలుడు ఆస్ట్రోజెనిసిస్ ఇంపర్ఫెక్ట్ అనే వ్యాధితో బాధపడుతూ మంచానికి పరిమితమయ్యాడు. తమ కుమారుడు నడవలేని స్థితిలో మంచానికి పరిమితం అవడంతో బాధపడిన తల్లిదండ్రులు రియా ఆర్థోపెడిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కాట్రగడ్డ సాయి కృష్ణ కృషితో లేచి నడవగలగడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆస్ట్రోజెనిసిస్ ఇంపర్ఫెక్టా అనే అరుదైన ఎముకల వ్యాధి వల్ల చిన్నతనం నుంచి ఎముకలు విరిగిపోతూ మరలా అతుకుతూ కాళ్లు వంకరగా మారి నడవలేక నరక యాతన పడుతున్న చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి 5 సంవత్సరాల తర్వాత ఆ బాలుడిని నడిపించగలిగారు. ప్రదీప్ అనే 14 ఏళ్ల బాలుడు ఆస్ట్రోజెనిసిస్ ఇంపర్ఫెక్ట్ అనే వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. విజయవాడ కానూరు పంటకాలవ రోడ్లో గల రియా ఆర్థోపెడిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కాట్రగడ్డ సాయి కృష్ణను వారి తల్లిదండ్రులు సంప్రదించగా పేదవాడిన ప్రదీప్కు చికిత్స అందించేందుకు ముందుకు వచ్చారు డాక్టర్ సాయి కృష్ణ. 3 సంవత్సరాలుగా ప్రదీప్కు ఆపరేషన్లు నిర్వహిస్తూ చికిత్స అందించగా ఫలించిన వైద్యుల శ్రమతో ప్రదీప్ 5 సంవత్సరాల తర్వాత సపోర్టింగ్తో నడవగలుగుతున్నాడు. తమ కుమారుడు నడవలేని స్థితిలో మంచానికే పరిమితమవడంతో బాధపడిన తల్లిదండ్రులు మరలా రియో ఆర్థోపెడిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కాట్రగడ్డ సాయి కృష్ణ కృషితో లేచి నడవగలగడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ సందర్భంగా డాక్టర్ సాయి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఇది చిన్నపిల్లల్లో వచ్చే అరుదైన వ్యాధి అని, దీని ద్వారా చిన్నారులు ఎముకలు తెలుసుగా మారి విరిగిపోతూ ఉంటాయని, అలాగే మరలా అతుక్కుంటూ ఉంటాయని, ఈ క్రమంలో కాళ్లు వంగిపోవడం జరుగుతుందని, తద్వారా వారు నడక కూడా దూరం అవుతారని తెలియజేశారు. ఇలాంటి సమస్యలు ఉన్న చిన్నారులకు తగిన వైద్యం అందిస్తే తప్పకుండా మరలా పునరుజ్జీవితం లభించినట్లేనని, వారి జీవనం వారు సాగించే అవకాశం లభిస్తోందని తెలియజేశారు. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే ఎముకలు అసలు చాలా బలహీనంగా ఉంటాయి, అసలు అడుగు వేస్తే ఇరిగిపోయే రకంగా ఉంటాయి. ఈ క్రమంలోనే బాబు ఒక 4 ఏళ్ళ వరకు చిన్న చిన్న అడుగులు వేసి ఆ తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఫ్రాక్చర్, వేసిన ప్రతి 10 అడుగులకి ఎముక ఇరిగి కంప్లీట్గా వంకర్లు అయిపోయి 5 ఏళ్ల నుంచి అసలు నడవకుండా బెడ్ మీరే పాకుతూ ఉన్నవాడు. ఓకేనా, ఇతను 14-15 ఏళ్ళప్పుడు నా దగ్గర తీసుకొచ్చారు ఒక 3 years బ్యాక్. సో అతనికి ఆస్ట్రోజెనిక్ ఇంపర్ఫెక్టా అనే కండిషన్ గురించి చెప్పి దానికి ఏం చేస్తామంటే, ఇంత సివియర్ ఆస్ట్రోజెనిక్ ఇంపర్ఫెక్టాకి ఎముకలు ఇరగకుండా ప్రతి ఎముకలో రెండు తొడ ఎముకల్లోనూ 2 కాలు ఎముకల్లోనూ మనం ఎగ్జిస్టింగ్ ఉన్న వంకర్లన్నీ కరెక్ట్ చేసి వాటికి లోపల విరగకుండా రాడ్లు కనుక ఫిక్స్ చేయగలిగితే చక్కగా నడిచే అవకాశం ఉందంటే 2 ఏళ్ళ క్రితం చెప్పారు. బాబుకి ఎంత సివియర్గా వంకర్లు ఉన్నాయంటే ఒకే స్టేజ్లో అది అంత కరెక్ట్ చేయడం చాలా కష్టం. అందుకని 3 సెట్టింగ్స్లో 3 సపరేట్ స్టేజెస్లో ఈ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేయగలిగి ఇప్పుడు కంప్లీట్గా కాళ్ళు స్ట్రైట్ అయ్యి ఆ కాళ్ళను రకరకాల మందుల ద్వారాను స్ట్రెంగ్తన్ చేసి బిస్ఫాస్ఫనేట్స్ వేరే రకమైన ట్యాబ్లెట్స్ అది ఇంజెక్షన్స్ అన్నీ వాడి దాన్ని స్ట్రెంగ్తన్ చేసి ఫైనల్గా సపోర్ట్తో ఒక లాస్ట్ వీక్ నుంచి నడవటం స్టార్ట్ చేశారు. బాగుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి నడిచేవాడిని కానీ ఇప్పుడు నడుస్తుంది సార్, హ్యాపీగా అనిపిస్తుంది. అంతకుముందు మంచంలోనేనా? స్కూల్కి వెళ్తావు ఇప్పుడు? అప్పుడు ముద్దు ఫుల్కి వెళ్తున్నాం, ఇప్పుడు ఫుల్కి వెళ్తున్నాం. డాక్టర్ గారు చేసారా? బాగా చేసాను, హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్లో మేము అసలు బాబు నడుస్తాడన్న నమ్మకం కూడా లేకుండా మాకు కోల్పోయాము. ఇప్పుడు సంతోషంగా ఉంది బాబు నడుస్తుంటే. నుంచి నడవట్లేదమ్మా బాబు 5 సంవత్సరాల నుంచి సరిగ్గా నడవకుండా బోన్స్ ప్రాబ్లంతో పడిపోయినప్పుడల్లా ఫ్రాక్చర్లు అవుతూ ఉండేవి. చాలా హాస్పిటల్లో తిప్పాం కానీ ఎక్కడ కూడా సరిపడా ట్రీట్మెంట్ కానీ ఏదైనా సొల్యూషన్ కానీ జరగలేదు. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి సార్ చెప్పిన ట్రీట్మెంట్ చేయటము, సార్ 2 సార్లు సర్జరీ చేశారు. ఇప్పుడు 2 రోజుల నుంచి మా బాబు నిలబడి ఇట్లా నడవటం మొదలుపెట్టాడు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తీరాన్ని తాకింది. ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువు దిశగా కదిలి తీరాన్ని తాకింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేశారు. కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర కోస్తా పరిధిలోని పోర్టులకు 3వ ప్రమాద హెచ్చరిక, దక్షిణ కోస్తా పోర్టులకు 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరం వెంట 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచించారు. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, కాకినాడ, కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఆదివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రమాద హాట్స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయపరుచుకుని గండ్లు గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.